ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం నుండి 14వ శ్లోకం. యథా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సత్వగుణం వృద్ధిలో ఉండగా మరణించిన వాడు బ్రహ్మజ్ఞానులు పొందే ఉత్తమ లోకాలను పొందుతాడు. మాస్టర్స్, ఇప్పుడు 15వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రజోగుణం వృద్ధిలో ఉండగా మరణించిన వాడు కర్మాసక్తమైన మానవ జన్మను, తమోగుణం వృద్ధిలో ఉండగా చనిపోయిన వాడు పశుపక్ష్యాది జన్మలను పొందుతాడు. మాస్టర్స్, ఇప్పుడు 16వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాత్విక కర్మల వల్ల నిర్మల సౌఖ్యం, రాజస కర్మల వల్ల దుఃఖం, తామస కర్మల వల్ల అవివేకం కలుగుతాయి. మాస్టర్స్, ఇప్పుడు 17వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. సత్వాస్తం జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహతమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల లోభం, తమోగుణం వల్ల అజ్ఞానం, భ్రాంతి, ప్రమాదాలు ఏర్పడతాయి అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 18వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థా అదో గచ్చంతి తామసాః. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాత్వికులకు ఉత్తమమైన ఊర్ధ్వలోకాలు, రాజసులకు మధ్యదైన మానవలోకం, తామసులకు నీచమైన అధోలోకాలు కలుగుతాయి. మాస్టర్స్, ఇప్పుడు 19వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. నాణ్యం గుణేభ్యః కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. త్రిగుణాల కంటే వేరుగా కర్త ఎవరూ లేరని, పరమాత్మ ఈ గుణత్రయానికి అతీతమని తెలుసుకున్నవాడు నా స్వరూపాన్నే పొందుతాడు. మాస్టర్స్, ఇప్పుడు 20వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో మృతుమస్నుతే. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దేహం కలగడానికి కారణమైన ఈ త్రిగుణాలను అతిక్రమించిన వాడే జన్మ మృత్యు జరాది దుఃఖాల నుంచి తరించి బ్రహ్మానందాన్ని పొందుతాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, మరి మనం ఈ 3 త్రిగుణాలను ఎలా అధిగమించాలి అనేది చక్కగా ఈ జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాం కదా మాస్టర్స్. మాస్టర్స్, మరి ధ్యాన సాధన ప్రతినిత్యం క్రమం తప్పకుండా చేస్తూ, అలాగే ఈ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టుకుంటూ ఆనందంగా జీవిద్దాం. మాస్టర్స్, మిత్రులారా,
మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.